సో ఇప్పుడు టాపిక్ వచ్చి బార్డర్స్. సో ఈ బార్డర్స్ అనే ప్రాపర్టీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్, మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ బార్డర్స్ అనేది అప్లై చేయడానికి మనకు కొంచెం ఒక ప్యాటర్న్ అనేది ఉందన్నమాట. అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బార్డర్ తాలూకా థిక్నెస్ని యూనిట్స్లో మెజర్మెంట్ ఇవ్వాలి. ఆ తర్వాత బార్డర్ స్టైల్ అప్లై చేసి బార్డర్ స్టైల్ కూడా డిఫైన్ చేసి దానికి ఒక కలర్ డిఫైన్ చేయాలి. ఈ మూడు ప్రాపర్టీస్ డిఫైన్ చేస్తేనే మనకి బార్డర్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టెక్స్ట్ మెసేజ్ ఉంది కదా HTMLలో. ఇక్కడ నేను ఏం చేశానంటే దీన్ని టార్గెట్ చేస్తూ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ విత్ 600 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్ ఇచ్చాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆల్రెడీ గ్రీన్ ఉంది. దీన్ని నేను ఈ మెసేజ్ని టార్గెట్ చేస్తూ నేను బార్డర్ ఇస్తాను. దీనికి ఈ బార్డర్ ఇవ్వడానికి నేను బార్డర్ అనే ప్రాపర్టీ తీసుకొని దీనికి నేను 1 పిక్సెల్ అంటే జస్ట్ 1 పిక్సెల్ థిక్నెస్తో నేను ఒక బార్డర్ ఇస్తూ దీనికి సాలిడ్ అనే బార్డర్ స్టైల్ ఇచ్చాను. ఓకే, బార్డర్ స్టైల్ సాలిడ్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ అని ఇచ్చాను. ఓకే, ఇదనమాట మనం రాసే పద్ధతి. బార్డర్ అనే ప్రాపర్టీని డిఫైన్ చేసే పద్ధతి ఇది. ఇక్కడ సాలిడే ఇవ్వాలా అంటే సాలిడే కాదు, ఇవి కాకుండా ఇంకొక 2-3 రకాలు కూడా ఉన్నాయి. అదేంటో కూడా చెప్తాను. ఫస్ట్ దీని తాలూకు అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇక్కడ 1 పిక్సెల్ థిక్నెస్తో మనకి మన ఎలిమెంట్ మొత్తానికి ఒక బార్డర్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు చూడండి, ఇది సాలిడ్ అనే కాకుండా మనకి ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఇది సాలిడ్, ఇంకొకటి డాష్డ్, DASHED డాష్డ్, తర్వాత డాటెడ్. ఈ 3 ఉన్నాయి, కానీ ఎక్కువగా 99% మనం సాలిడే వాడతాం. ఇప్పుడు ఈ సాలిడ్ తీసేసి సాలిడ్ ప్లేస్లో నేను డాష్డ్ అని ఇచ్చాను. డాష్ అని ఇచ్చి అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కామెంట్ చేసి సేవ్ చేశాను. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇక్కడ జూమ్ చేస్తాను, ఎంత డాటెడ్గా వచ్చింది. ఓకే, సో నేను ఇంకా క్లియర్గా కనిపించడానికి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ తీసేసి నేను దీని థిక్నెస్ పెంచుతాను. ఓకే, ఇప్పుడు దీన్ని 2 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి, ఈ బార్డర్ తాలూకా థిక్నెస్ పెరుగుతుంది. చూడండి, రిఫ్రెష్ చేశాను, జూమ్ అవుట్ చేస్తున్నాను, 200 పిక్సెల్తో జూమ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, చూడండి, ఇది డాటెడ్ అని ఇచ్చాం కాబట్టి, ఇది డాటెడ్ కాదు డాష్డ్ అని ఇచ్చాం కాబట్టి మనకి బార్డర్ బార్డర్ స్టైల్ అంతా కూడా డాష్గా వచ్చింది. ఓకే, దీని ప్లేస్లో డాటెడ్ అని ఇచ్చాను, DOTTED. సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే చూడండి, అన్ని చుక్కలుగా మనకి ఇలా ఫామ్ అయింది. సో అందుకే నేను ఏమంటున్నానంటే మ్యాక్సిమం మనం బార్డర్ ఏదైనా అప్లై చేసేటప్పుడు మనకి మరీ పర్టికులర్గా స్టైల్ అవసరం లేకుండా ఉంటే మనం మామూలుగా ఇది సాలిడ్ అని ఇస్తాం. ఓకే, సాలిడ్ అనేది ఏం చేస్తుందంటే స్ట్రైట్గా ఒక గీతని ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను 3 పిక్సెల్ కాకుండా 5 పిక్సెల్ ఇచ్చాను థిక్నెస్ పెంచడానికి కోసం. ఓకే, అలాగే కలర్ కూడా రెడ్ కాకుండా దీన్ని ఏం చేస్తానంటే బ్రౌన్ అని రాశాను. ఓకే, సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఒక 5 పిక్సెల్ థిక్నెస్తో మనకి కలర్ అనేది బ్రౌన్ కలర్లో సాలిడ్గా ఒక గీత వచ్చింది. ఓకే, సో ఇది మనం బార్డర్ అనేది అప్లై చేసే పద్ధతి.